ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమాల్లోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణకు ఆంజనేయ స్వామి వారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ ద్వాదశి, రాత్రి 11:26 వరకు. నక్షత్రం కృతిక, ఉదయం 8:43 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శనివారము, అలాగే కృతికా నక్షత్రం ఉంది. కాబట్టి సంబంధ బాంధవ్యాల విషయాల్లో, ముఖ్యంగా తల్లిదండ్రులతోటి ఎటువంటి అపార్థాలు కలుగుతున్నా వాటికి సంబంధించి వారితోటి కూర్చొని చర్చించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీకు తగిన విధంగా సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. అయితే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఒకటోది ఏంటి అంటే ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది పెట్టుబడుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడో విషయం ఏమిటి అనంటే కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. శత్రువులు ఎక్కువగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అయితే ఈరోజు శనివారం ఉంది, దీంతోపాటు కృతికా నక్షత్రం ఉంది గనక శ్రీ రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండటం, రాముల వారిని దర్శించుకోవటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతికి అయితే సూచిస్తోంది. అయితే కుటుంబ వ్యవహారాలలో ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. ఇక మధ్యవర్తిత్వం చేస్తున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వ రంగాలలో ఉన్న ఆడిటర్లైన, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు, రైతులు, వ్యాపారస్తులు ఇలాగ అనేక రంగాల్లోనూ వృత్తులలోనూ ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి తమలపాకులతోటి పూజని చేయించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిక శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఇక రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రోహిణి నక్షత్రం వారికి మాత్రం నూతన రుణ ప్రయత్నాలలో అనుకూలత గోచరిస్తోంది. అందరితోటి లేదా మీ బంధుమిత్రులతోటి కలిసి విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు గనక ఎవరికైనా ధన సహాయం చేస్తే ఆ ధనానికి సంబంధించి వాదోపవాదనలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన భావన అనేది మాత్రం మీకు అధిక శాతం గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు భాగస్వామ్యం వలన వీరికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. అయితే బంధుమిత్రులతోటి వాదోపవాదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన
మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ఆత్మీయులను కలుస్తారు, బంధుమిత్రులను కలవటం, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అనాలోచితంగా చేసే పనుల వలన లేదా అనే మాటల వలన ఇబ్బందులకు కూడా మీరు గురవుతూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే ఆరోగ్యము గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి. పిల్లల విషయాల్లో ఆందోళనకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారు, విద్యా రంగాలలో ఉన్నవారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి, దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నవారికి సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. అయితే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతోంది. సంతానంతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుష్యమి నక్షత్రం వారికి మాత్రం పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. మీరు ఆశించినంత వేగవంతంగా పనులు పూర్తి కాకపోవడం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ కూడా ఉంటుంది. అలాగే తోటి వారి వలన సమస్యలు కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఇతరులతోటి చర్చించకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం శుభవార్తలు వినే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు మీ సమర్థతకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు మీ యొక్క స్నేహితులతోటి, బంధువులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది, కానీ ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం కళాకారులకి, అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి పురోగతి సూచిస్తోంది. విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైద్య రంగంలో ఉన్న వారికి, కళారంగాలలో ఉన్న వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతోంది. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలలో సానుకూలత గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి అభివృద్ధి కనపడుతోంది. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కనపడుతోంది. గృహ నిర్మాణాలు లాంటివి లేదా వాటికి సంబంధించి ఏదో ఒక పని చేపట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయిన పనులు పూర్తి కావటం, పేరు ప్రఖ్యాతులు పెరగటం, ఆర్థికంగా అనుకూలత ఉండటం, కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం పెరగటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ నియమ నిబంధనలకు తగిన విధంగా మీ పనులను పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం వాహన సౌఖ్యం గోచరిస్తోంది. భూగృహ సంబంధ విషయాలలో అనుకూలత, దీంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు అందటం, ఆర్థిక పురోగతి వలన ఆనందము, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి
వీరికి ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. కొన్ని సౌకర్యాలను అనుభవిస్తూ ఉంటారు. దీంతోపాటు విద్యార్థులకి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే బంధుజనంతో లేదా బంధుమిత్రులతోటి ఇబ్బందులు, వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఉండటం, వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, నూతన భాగస్వామ్యం వలన లాభం, దీంతో పాటుగా కుటుంబానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి వడమాల వేయించటం వలన వీరికి శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు లేదా శుభకార్యాల గురించి ఆలోచన, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మందులు వాడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు ఊహించని రీతిలో మీకు విరోధులు ఉండటం, వారితోటి గొడవలు పడటం, వారితోటి మనస్పర్ధలు ఉండటం, ఇవి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీకు సహోద్యోగుల వలన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వారి సహాయ సహకారాలు మీకు అందకపోవటం వలన తగిన రీతిలో మీరు మీ పనులను పూర్తి చేయలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఏ పని మొదలు పెట్టినా కూడా దాన్ని పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి, అధ్యాపకులకి కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వారికి కూడా సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ సమర్థతకు తగిన అవకాశాలు లేదా పనులు పూర్తవటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు శుభవార్తలు లాంటివి విండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే ఏదో ఒక విషయంలో భయాందోళనకు గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మాత్రం ఏదో ఒక విషయాల్లో ఇబ్బంది అనేది కూడా కలుగుతూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే రావాల్సిన రుణాలు, రావాల్సిన బకాయిలు వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సినీ, కళా రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, ఇవి మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారి కూడా విద్యార్థులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. శ్రవణ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు లేదా ఆలోచన, కుటుంబ సభ్యులతోటి చర్చించటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. నూతన భూగృహ సంబంధ విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ధరిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఏ పని ఆరంభించినా కూడా ఆటంకాలు కలుగుతున్నాయి. ఉద్యోగస్తులకి బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ బదిలీల వలన కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి, రైతులకి, వ్యాపారస్తులకి
రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు అయితే అందుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఏకీభావం కలిగేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వస్తువులు కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా నెమ్మదిగా పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విరోధులు ఎక్కువగా ఉండటం, ఘర్షణ పెరగటం, శత్రువుల వలన మీకు అశాంతిగా ఉండటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా అది ఆలస్యంగా పూర్తి కావటం మీకు నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యము, ఆర్థికము, శత్రువులు, వాహనాలు నడుపుతున్నప్పుడు, సంతానము, ఉద్యోగము, ఇలాగ ప్రతి విషయాన్ని గురించి కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక రేవతి నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే మీకు చికాకులు లాంటివి కలుగుతున్నా వాటిని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ ముందుకైతే వెళ్తారు. వ్యాపారస్తులకి మాత్రం ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.